సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించెను. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 1 నుండి 13 వరకు. యావే సమూవేలుతో, నేను సౌలును రాజుగా నుండనీయలేదని ఎంతకాలము ఇట్లు దుఃఖింతువు? కొమ్మును తైలముతో నింపుకొని పైనమై పొమ్ము. బెత్లెహేము వాసి అయిన యెష్షయి కడకు నిన్నంపెదను. అతని కుమారులో ఒకనిని రాజుగా ఎన్నుకొంటిని అని చెప్పెను. సమూవేలు, నేను పోజాలను, ఈ మాట విన్నచో సౌలు నన్ను చంపివేయను అనెను. యావే, నీవొక ఆవు పెయ్యను తీసుకొని పొమ్ము. ఆ ఊరి వారితో, యావేకు బలి అర్పించుటకై వచ్చితినని నుడుముము. యెష్షయిని కూడా బలి అర్పమునకు ఆహ్వానింపుము. పిమ్మట నీవేమి చేయవలెనో అచట వివరించెదను. నీవు మాత్రము నేను నిర్ణయించిన వానిని అభిషేకింపవలెను అనెను. సమూవేలు యావే నుడిపిన రీతిని బెత్లెహేమునకు వెళ్ళెను. ఆ ఊరి పెద్దలతనిని చూచి మిక్కిలి భయపడి, నీవు మా మేలించి వచ్చితివా లేక కీడించి వచ్చితివా అని అడిగిరి. అతడు, మీ మేలు కోరియే వచ్చితిని. నేను యావేకు బలి అర్పించెదను కనుక మీరెల్లరూ శుద్ధి చేసుకొని నాతో పాటు బలి అర్పించుటకు రండు అని చెప్పెను. యెష్షయి అతని కుమారులను తానే శుద్ధి చేసి బలికి ఆహ్వానించెను. వారు బలికి వచ్చిరి. అప్పుడు సమూవేలు ఏలీయాబును చూచి, ప్రభువు ఎన్నుకొనిన రాజు నిక్కముగా యావే ఎదుటకి రానే వచ్చినాడు కదా అనుకొనెను. కాని యావే, ఇతని రూపమును ఎత్తుని చూచి భ్రమపడకుము. నేనతనిని నిరాకరించితిని. దేవుడు నరుడు చూచిన చూపుతో చూడడు. నరుడు వెలుపలి రూపమును మాత్రమే చూచును, కానీ దేవుడు హృదయమును అవలోకించును అని చెప్పాను. అంతటా యెష్షయి అబినాదాబును సమూవేలు ముందుట నిలిపెను. కానీ అతడు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పాను. యెష్షయి మరలా షమ్మాను సమూవేలు చెంత నిలిపెను. కానీ సమూవేలు, యావే ఇతనిని కూడా ఎన్నుకోలేదు అని చెప్పాను. ఈ రీతిగా యెష్షయి తన 7 కుమారులను సమూవేలు ఎదుట నిలిపెను. కానీ అతడు, యావే వారిని ఎన్నుకోలేదు అని చెప్పాను. సమూవేలు, నీ కుమారులందరూ వీరేనా అని యెష్షయిని అడిగిరి. అతడు, కడగొట్టువాడు ఇంకొకడున్నాడు, వాడు పొలమున గొర్రెల కాడ ఉన్నాడు అనెను. సమూవేలు, ఎవరినైనా పంపి కుర్రవానిని పిలిపింపుము. అతడు వచ్చు వరకు నేను భోజనమునకు కూర్చుండను అని పలికెను. యెష్షయి చిన్న కొడుకును పిలువనంపెను. అతని మేను బంగారము వలె నుండెను. కండ్లు మిలమిలా మెరియుచుండెను. ఆకృతి సుందరముగా నుండెను. అప్పుడు యావే, నేను కోరుకొనినవాడు ఇతడే, ఇతనిని అభిషేకింపుము అనెను. సమూవేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నలెదుట అతనికి అభిషేకము చేసెను. ఆ రోజు మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవహించి అతనిలో ఉండిపోయెను. అంతటా సమూవేలు రామాకు వెడలిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.